మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆళ్ళగడ్డ మున్సిపల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఇక్కడ 9 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందరినీ కూడా పలకరించి రావడం జరిగింది. డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అలాగే మనకి సిహెచ్సిలో మరో 5 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు 5 కూడా స్టేబుల్గా ఉన్నారు. మనకి గత 2 రోజుల నుంచి కూడా అక్కడక్కడ కేసెస్ వచ్చినాయి. బట్ ఈరోజు ఒకేసారి ఒక్క కాలనీలో ఎక్కువ కేసెస్ రావడం జరిగింది. కెమికల్ కంటామినేషన్ అనేది ఏమీ లేదు, బట్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం. క్లెబ్సియల్లా బ్యాక్టీరియా వాటర్లో ఉండొచ్చు, అందుకనే మనకి డయేరియా అనేది వచ్చింది అని చెప్పి. సో క్లెబ్సియల్లా బ్యాక్టీరియా అంటే మళ్ళీ వాళ్ళకి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి డయేరియా కేసెస్ పెరిగే అవకాశం ఉందని చెప్పి టీం అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముందు టోటల్ ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా వాటర్ని పంప్ చేసాం. క్లోరినేటెడ్ డ్రింకింగ్ వాటర్ని మాత్రమే ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయమని చెప్పాము. అలాగే ప్రతి ఇంటికి కూడా పార్ట్ క్లోరినేషన్ కూడా రేపు మార్నింగ్ ప్రతి ఇంటికి కూడా సప్లై చేస్తాం. ఈరోజు ఎఫెక్టెడ్ ఏరియాస్ అందరికీ కూడా సప్లై చేశాము. నెక్స్ట్ కాచి చల్లార్చి నీళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నాన్ వెజ్ కొంతమంది గణేష్ నిమజ్జనంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. దానివల్ల కూడా కొంత ఎఫెక్ట్ అయింది. సో నాన్ వెజ్ అలాంటి పదార్థాలు ఎగ్ అలాంటివి తీసుకోకుండా మజ్జిగన్నం అలాంటివి తీసుకోమని అందరికీ చెప్పాలి. మొత్తం టామ్ వేపిస్తాం మొత్తం అందరికీ కూడా. మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకుంటాం. టీం అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్, రెవెన్యూ అండ్ ఆల్ అథారిటీస్. రేపు టోటల్ నూక్ అండ్ కార్నర్స్ అన్నింటిలో కూడా నియర్లీ 200 to 250 శాంపిల్స్ వరకు తీసుకుని మనం పంపించడం జరుగుతుంది. ఇంకా ఎక్కడన్నా మనకి ఎనీ కెమికల్ కంటామినేషన్, బయోలాజికల్ కంటామినేషన్ ఇప్పటి వరకు అయితే టెస్టింగ్లో ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. బట్ ఎందుకన్నా ముందు జాగ్రత్తగా టోటల్ మున్సిపల్ అన్ని ఏరియాలో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళ ఆర్థిక సాయం గవర్నమెంట్ మా దగ్గర యాక్చువల్గా డయేరియాతో అంటే హీజ్ 45 years old, క్రానిక్ ఆల్కహాలిక్ అండ్ ఆస్తమా పేషెంట్ అండి ఆయన. సో అది ఇంకా పూర్తిగా విచారం చేయాల్సి ఉంది, మెడికల్ రిపోర్ట్ రావాల్సి. ఇక్కడ నుంచి రెఫర్ అయిన వాళ్ళకు కిడ్నీ సమస్య అంటే ఈ డీహైడ్రేషన్తో కిడ్నీలోంచి కిడ్నీ క్రియాటిన్ పెరిగింది మేడం. అంటే అటువంటి వాళ్ళని రెఫర్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంది మేడం? మీరు ఇక్కడ వాళ్ళని చూస్తున్నారు కానీ రెఫర్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా తీసుకుంటున్నాం? అక్కడ నంద్యాల వచ్చిన వాళ్ళని ప్రతి కేర్ కూడా క్రియాటిన్ పెరిగింది మేడం వాళ్ళకి ఆల్మోస్ట్. అది చాలా 100% ప్రాపర్ డాక్టర్ కేర్ లో ఉన్నారండి. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం. రిఫరల్ ఏదన్నా స్టిల్ ఎట్ ప్రెసెంట్ అయితే ఎవరికి రిఫరల్ అవసరం లేదు. బట్ ఇన్ కేస్ రిఫరల్ వస్తే మాత్రం అంబులెన్సెస్ రెడీ పెట్టి షిఫ్ట్ చేస్తాం. అటువంటి పరిస్థితి అయితే రాదు. ఇప్పుడు వాటర్ టెస్టింగ్ రియల్స్ ఏమొచ్చింది? బ్యాక్టీరియా కెమికల్ కంటామినేషన్ లేదు. బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉండొచ్చు క్లెబ్సియల్లా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. లేదు, ప్రస్తుతానికి H2S టెస్ట్ లో అయితే 24 hours అయినా కూడా కన్ఫర్మ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.